హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మీరు వినబోతున్న కథ బేతాళ కథ, జన్మ రహస్యం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే ఒక్కొక్కసారి నీ మీద జాలికి బదులు కోపం కలుగుతుంటుంది. నువ్వే లేక నిన్ను పనికి ఎవరైనా పురుగొల్పారా, ఏదో ఒక నిగూఢ రహస్యం పరులకు తెలియకుండా దాస్తున్నాడని నా నమ్మకం. అసలు రహస్యం అనే దాన్ని దాచడం సాధ్యమా? ఇందుకు ఉదాహరణగా వసంతసేనుడు అనే రాజకథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. శ్రీపుర నగర రాజైన వసంతసేనుడు కుమార్తె చంద్రావతి అపూర్వ సౌందర్యవతి అని పేరుకెక్కింది. ఆమెను చూసిన వారందరూ అటువంటి సౌందర్యవతి నా భూతో నా భవిష్యత్ అనసాగారు. వసంతసేనుడికి ఒక ఆలోచన కలిగింది. అందం శాశ్వతం కాదు, వయసు పెరిగిన కొద్దీ క్రమంగా తరిగిపోతుంది. ఈనాటి తన కుమార్తె రూపలావణ్యాలు అందరూ శాశ్వతంగా గుర్తుంచుకోవాలంటే ఆమె రూపాన్ని ఏ చిత్రకారుడో చిత్రించాలి. అయితే చంద్రావతి రూపం అద్భుతమైనది. అందువల్ల ఆమె చిత్రాన్ని గీసే చిత్రకారుడు కూడా అద్భుతమైన కళా నైపుణ్యం కలిగిన వాడై ఉండాలి. వసంతసేనుడు తన ఆస్థాన ఉద్యోగులందరినూ దేశ దేశాలకు పంపి కళాసాగరుడు అనే ఒక చిత్రకారుణ్ణి రప్పించాడు. కళాసాగరుడు ప్రతిభను గురించి చాలా దేశాల్లో చెప్పుకునేవారు. అతడిలో ఏదో దైవాంశం ఉన్నదని, అందువల్ల అతడి చిత్రాలు అంత గొప్పగా ఉంటాయని అందరూ అనుకునేవారు. వసంతసేనుడు కళాసాగరుడికి సంగతి చెప్పి చంద్రావతిని చూపించాడు. ఆమెను చూస్తూనే కళాసాగరుడు, మహాప్రభు, ఇటువంటి రూపసి చిత్రం గీసే అదృష్టం అందరికీ లభ్యం కాదు. నేనీమెను చిత్రిస్తాను, కానీ అందులో జీవకళ ఉట్టిపడాలంటే ఈమెకు సంబంధించిన గత 3 తరాల చరిత్ర నాకు వివరంగా కావాలి అన్నాడు. కళాసాగరుడు మాటలు వింటూనే వసంతసేనుడు విస్తుపోయాడు. దానికి కారణమున్నది. ఒక చిన్న రాజు అడవికి వెళ్ళి అక్కడ ఒక కోయ యువతిని చూసి ప్రేమించి తన రాణిగా చేసుకున్నాడు. వారికి జన్మించింది చంద్రావతి తల్లి. ఇలా రాజవంశీయులు మాత్రమే ఎరుగున్న రహస్యం దీని సామాన్యులకు తెలియనియడం వసంతసేనుడికి ఇష్టం లేదు. రాజు తటపటాయించడం గమనించిన కళాసాగరుడు, తమరు రాజకుమార్తెకు సంబంధించిన 3 తరాల గత చరిత్ర నాకు చెప్పడం ఇష్టం లేని పక్షంలో చిత్రసాగరుడు అనే నా సోదరుని పిలిపించండి. అతడు మీ కుమార్తె అద్భుత సౌందర్యాన్ని, గత చరిత్రని అడగకుండానే వాస్తవంగా చిత్రించగలడు అన్నాడు. వసంతసేనుడు చిత్రసాగరుని పిలిపించాడు. అతను రాజుతో, నేను రాకుమారి చిత్రం గీయగలను, కానీ ముందుగా నేను ఆమెతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలి అన్నాడు. ఎందుకు అన్నాడు వసంతసేనుడు ఆశ్చర్యపోతూ. నేను ఎవరితోనైనా ఏకాంతంగా మాట్లాడుతున్నానంటే వారి గత 3 తరాల చరిత్రలను క్షుణ్ణంగా తెలుసుకోగలను. గొప్పలు చెప్పుకోవడం కాదు, అది భగవంతుడు నాకు ప్రసాదించిన శక్తి అన్నాడు చిత్రసాగరుడు. చరిత్ర చెప్పమని అడిగాడు కళాసాగరుడు. ఆ చరిత్ర ఏదో తానే తెలుసుకోవాలనుకుంటున్నాడు చిత్రసాగరుడు. మొత్తం మీద ఇద్దరికి చరిత్ర కావాలి. తన ఇంటి రహస్యం ఇతరులకు తెలియడం మాత్రం ఏమాత్రం ఇష్టం లేని రాజు ఇప్పుడు ఏం చేయడమా అని ఆలోచించసాగాడు. రాజు వాలకం గమనించిన చిత్రసాగరుడు, ప్రభు, మీరు తలపెట్టిన కార్యం నా సోదరుడు రేఖసాగరుడు వల్ల కాగలదు. చరిత్రతో పని లేకుండా చిత్రం గీయటం అతనికి సాధ్యపడుతుంది అన్నాడు. వసంతసేనుడు రేఖసాగరుని పిలిపించాడు. అతడు రాజు కోరిన ప్రకారం చంద్రావతి చిత్రపటం తయారు చేశాడు. దాన్ని చూసి ఆమె అబ్బురపాటు చెందింది. అది అద్దంలో ఆమె ప్రతిబింబంలా ఉన్నది. రాజు అతన్ని ఘనంగా సన్మానించాడు. రేఖసాగరుడు రాజు వద్ద సెలవు తీసుకుని బయలుదేరే సమయంలో, నా శక్తి కొద్దీ తమ కుమార్తెను చిత్రించాను, కానీ అందులో జీవకళ లేదు. జీవకళ ఉట్టిపడేలా చిత్రం గీసే సామర్థ్యం నా అన్నలిద్దరికీ మాత్రమే ఉన్నది అన్నాడు. వసంతసేనుడు తిరిగి ఆలోచనలో పడ్డాడు. మంత్రుల్లో ఒకడు ఆయనకు లోగడ కళాసాగరుడు ఆనంద చక్రవర్తి బొమ్మ గీసినట్టు చెప్పాడు. దానితో ఆయనకు ఒక ఉపాయం తోచి కళాసాగరుణ్ణి పిలిపించి, నువ్వు ఆనంద చక్రవర్తి బొమ్మ గీసినట్టు తెలిసింది అంటే నీకు ఆయన చరిత్ర పూర్తిగా తెలిసి ఉండాలి. ఆ తెలిసిందంతా నాకు చెప్పగలవా అని అడిగాడు. చెప్పలేను ప్రభు అన్నాడు కళాసాగరుడు.
ఎందువల్ల? అది రహస్యమా అని అడిగాడు రాజు. ఆ సంగతి చెప్పలేను. నాకు తెలిసిన చరిత్ర నేను గీసే చిత్రంలోకి వెళ్ళిపోతుంది. ఆ పైన నా మెదడులో ఆ చరిత్రకు సంబంధించిన చిన్న అంశం కూడా మిగలదు అన్నాడు కళాసాగరుడు. ఆ సమాధానానికి వసంతసేనుడు ఎంతో తృప్తిపడ్డాడు. ఆయన కళాసాగరుడికి తన కుమార్తెకు సంబంధించిన 3 తరాల గత చరిత్ర వివరించాడు. ఆ మర్నాడు కళాసాగరుడు రాజకుమారుడిని ఆమె తల్లిదండ్రుల సమక్షంలోనే ఎదురు నిల్చోబెట్టుకొని కొద్ది గంటల్లో ఆమె చిత్రపటాన్ని తయారు చేశాడు. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అది చంద్రావతి ప్రతిబింబం వల్లే కాక అచ్చు చంద్రావతిలాగే ఉన్నది. దాని ముందు రేఖసాగరుడి చిత్రం వెలవెలబోతున్నది. రాజు పరమానందం చెంది కళాసాగరుడికి గొప్ప గొప్ప బహుమతులిచ్చాడు. ఆ సమయంలో చిత్రసాగరుడు రాజుతో, ప్రభు, చంద్రావతి సౌందర్యం అద్భుతమైనది. ఆ అందాన్ని చిత్రించే అవకాశం నాకు కూడా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. నువ్వు రాకుమారితో ఏకాంతంగా మాట్లాడాలన్నావు, అందువల్ల నీ కోరిక నెరవేరే అవకాశం లేదు అన్నాడు రాజు. ఇప్పుడు ఇది అవసరం లేదు. నా అన్న కళాసాగరుడు వేసిన చిత్రం ఒక్కరోజు ఏకాంతంగా గడిపే అవకాశం నాకు ఇవ్వండి. అప్పుడు ఆమె గత చరిత్ర అంతా నేను తెలుసుకోగలను అన్నాడు చిత్రసాగరుడు. చిత్రసాగరుడితో కూడా తన చిత్రం గీయించుకోవాలని చంద్రావతి ఉబలాటపడింది. రాజు అందుకు ఒప్పుకోలేదు. ఆయన చిత్రసాగరుడు ఉచిత రీతిలో సన్మానించి పంపేశాడు. తర్వాత కళాసాగరుడు గీసిన చిత్రాన్ని అంతఃపురానికి పంపి రేఖసాగరుడు వేసిన బొమ్మని 10 మంది చూసే ప్రదర్శనలో పెట్టించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, వసంతసేనుడి ప్రవర్తన అనుచితంగాను ఒక గొప్ప కళాకారుడి పట్ల అవమానకరంగాను కనిపించడం లేదా? చిత్రసాగరుడు రాకుమార్తో గాక తన సోదరుడు వేసిన ఆమె చిత్రంతో ఒకరోజు ఏకాంతం కోరాడు. ఇందుకు రాజు అభ్యంతరం చెప్పవలసిన అవసరం ఏమున్నది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వసంతసేనుడి ప్రవర్తనలో అనుచితం, అవమానకరం అయిందేమీ లేకపోగా చిత్రసాగరుడు మరొకసారి రాకుమారి చిత్రం గీయాలన్న కోరిక వెళ్ళబుచ్చడమే అనుచితంగా, అనాగరికంగా కనబడుతున్నది. రాజవంశపు చరిత్రలో మంచితో పాటు చెడు కూడా ఉండటం అసహజమేం కాదు. చెడుని దాచి మంచిని మాత్రం ప్రచారం చేసుకోవడం రాజలక్షణం. కళాసాగరుడు రాజవంశపు చరిత్ర తెలుసుకున్నప్పటికీ చిత్రం పూర్తయిన వెంటనే ఆ చరిత్రనంతా మర్చిపోతాడు. కానీ చిత్రసాగరుడు అలా కాదు. చిత్రాన్ని చూసి చరిత్ర తెలుసుకుంటాడు. అది అతడి మనసులోనే ఉండిపోతుంది. దాన్ని అతడు ఎవరితోనైనా చెప్పే ప్రమాదం ఉన్నది. అందుకే అతడికి తన కుమార్తె చిత్రం గీసేందుకు రాజు అనుమతించలేదు. అంతేగాక ముందు జాగ్రత్తగా కళాసాగరుడు గీసిన చిత్రాన్ని అంతఃపురానికి పంపేశాడు. దాన్ని ప్రదర్శనశాలలో పెడితే ఆ చిత్రాన్ని చూసి ఆమె గత చరిత్ర గ్రహించే బుద్ధిశాలులు ఎవరైనా ఉండవచ్చు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.